ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతోంది. మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్, హరీష్ రావు, జగదీష్ రెడ్డి భేటీ అయ్యారు. కాళేశ్వరం కమిషన్ ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఈ క్రమంలో వీరి భేటీ ఆసక్తి రేపుతోంది. మా ప్రతినిధి శ్రీనివాస్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి జాయిన్ అవుతున్నారు మరిన్ని వివరాలు అందించడానికి. శ్రీనివాస్, ఈ నెలాఖరికి జస్టిస్ ఘోష్ కమిటీ నివేదిక ఇవ్వబోతోంది, దాన్ని ఫేరప్ చేస్తోంది. ఇప్పటికే నివేదిక పూర్తయింది. దానికి సంబంధించిన చిన్న చిన్న ఎడిటింగ్స్ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావు అలాగే జగదీష్ రెడ్డి ఈరోజు భేటీ అయ్యారు ఎర్రవల్లి ఫామ్ హౌస్లో. ఏంటి ఎజెండా, ఏంటి, ఎట్లాంటి చర్చలు జరుగుతూ ఉన్నాయి? చక్రి, కాసేపటి క్రితమే మాజీ మంత్రి హరీష్ రావు, మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఇద్దరు కూడా ఎర్రవల్లిలో ఉన్నటువంటి మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. అయితే నిన్న రాత్రే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా ఫామ్ హౌస్ కి చేరుకున్నారు. అయితే ముఖ్యంగా ఒక 2-3 రోజుల్లో కాళేశ్వరం కమిషన్, జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ కాళేశ్వరం పై ఏదైతే కమిషన్ ఏర్పాటు చేసిందో ఆ నివేదిక ఇవ్వనున్న నేపథ్యంలోనే ఈ భేటీ జరుగుతున్నట్టయితే మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే కూడా మాజీ మంత్రి హరీష్ రావు, అదేవిధంగా మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా గత నెలలో జూన్ 9న హరీష్ రావు, జూన్ 11న మాజీ సీఎం కేసీఆర్ ఇద్దరు కూడా కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరయ్యారు. కాళేశ్వరం కమిషన్ ఎదుట కొన్ని ప్రశ్నలను కూడా వాళ్ళు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ తర్వాత కాళేశ్వరం కమిషన్ లో ఉన్నటువంటి ఆ ప్రాజెక్టు నిర్మించినటువంటి ఇంజనీర్లు కావచ్చు, అదేవిధంగా సైంటిస్ట్ వాళ్ళందరినీ కూడా కాళేశ్వరం కమిషన్ ఇప్పటికే విచారించింది. ఆ విచారించినటువంటి నేపథ్యంలో ఇప్పటికే జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఉన్నటువంటి కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఆ నివేదికను మేము వచ్చే నెల మొదటి వారంలో అంటే ఆగస్టు 1 లేదా 2 నాడు మా ప్రభుత్వానికి నివేదిక అందిస్తుందని సమాచారం. అయితే ఆ నేపథ్యంలోనే ఈ నేతల భేటీ అయితే ఫామ్ హౌస్ లో కొనసాగుతున్నట్టయితే మనకు సమాచారం. ప్రధానంగా జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ పై, కాళేశ్వరం పై ఎటువంటి నివేదిక ఇవ్వనుంది, ఆ నివేదికను ఇస్తే ఆ నివేదికను ఎలా ఎదుర్కోవాలి, నివేదికలో ఏమైనా తప్పులుంటే గనక దాన్ని ఎలా ఎత్తి చూపాలన్న దానిపై మాత్రం కేసీఆర్ ఇప్పటికే ఆ నేతలతో ఇటు జగదీష్ రెడ్డి, అదేవిధంగా కేటీఆర్, హరీష్ రావులతో అయితే చర్చిస్తున్నట్టయితే సమాచారం అయితే అందుతుంది. ప్రధానంగా జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో ఏర్పాటైనటువంటి కాళేశ్వరం కమిషన్ పై ఆ నివేదిక పైనే ఈ చర్చ అయితే కొనసాగుతున్నట్టయితే మనకు తెలుస్తోంది. చక్రి, ఆల్ రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్స్.